ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఢిల్లీ చేరుకున్నారు. మోదీ రాకతో ఢిల్లీ పీఠంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం పదవికి ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించారు. 2 రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఇప్పటికే సీఎం రేసులో ముందంజలో పర్వేష్ వర్మ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై ఘన విజయం సాధించిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే వారంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ రాకతో ఢిల్లీ పీఠంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం పదవికి ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించారు. 2 రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఇప్పటికే సీఎం రేసులో ముందంజలో పర్వేష్ వర్మ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై ఘన విజయం సాధించిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే వారంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గతంలో మీరు తెలియజేశారు అసలు ఏదైతే కేంద్ర కమిటీ ఉంటుందో బీజేపీకి సంబంధించి వారి నిర్ణయమే శిరోధార్యం అన్నట్లుగా వ్యవహరించాల్సి వస్తుందని, ఇప్పుడు శాసనసభాపక్షం మీటింగ్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇవంతా కూడా లాంఛనప్రాయమేనా? ఆల్రెడీ డిసైడ్ అయిన ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉందా? ఎలా జరుగుతోంది ఢిల్లీలో దీనికి సంబంధించిన అప్డేట్? దేశ రాజధాని ఢిల్లీ దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరి అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికిరాదని బీజేపీ భావిస్తుంది. గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితుల కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ప్యాకేజీల సర్ప్రైజ్ ఇవ్వబోతున్న సంకేతాలు కూడా అందుతున్నాయి. ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్రంగా దక్కింది. 1993 జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే 5 ఏళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ 3 ముఖ్యమంత్రులను అంటే మదన్ లాల్ ఖురానా, సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ను మార్చాల్సి వచ్చింది. మరి ఆపై అధికారం కోసం మళ్ళీ ఇప్పటి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ముఖ్యమంత్రి విషయంలో తొందరపడటం లేదు, ఆచి తూచి అడుగు వేస్తుంది. మరి సుదీర్ఘ కాలం తర్వాత దక్కినటువంటి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని చక్కటి పరిపాలన ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తుంది. ఈ మధ్య మరి ఇంకొక విషయం కూడా గమనించాలి. ఎందుకంటే బీజేపీ సర్ప్రైజ్ ఇవ్వడంలో చాలా నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలకు సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మోహన్ యాదవ్ ని, అలాగే రాజస్థాన్ కి భజన్ లాల్ శర్మను, ఛత్తీస్గఢ్ కు విష్ణుదేవ్ సాయలను ఎంపిక చేయడమే ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఈ 3 విషయాల్లో కూడా ఎవరు ఊహించారా వీళ్ళ ముగ్గురిని చేస్తారా? ఇందులో రాజస్థాన్ విషయంలో అయితే ఏకంగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేకే భజన్ లాల్ కు సీఎం పగ్గాలు ఇవ్వడంతో అప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. ఇలాంటి ఈ సర్ప్రైజ్ కూడా ఢిల్లీ విషయంలో చేస్తుందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఢిల్లీ కోసం 2 డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో కూడా ఇదే పద్ధతి అవలంబిస్తుంది. అలాగే ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తుంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచల్, అలాగే ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్స్, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం ఎంపికలోనూ సామాజిక సమీకరణ పరిగణలోకి తీసుకొస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టుగైతే మాజీ చీఫ్ ఇక్కడ ప్రధానంగా పర్వేష్ వర్మ రేస్ లో ఉన్నారు. మరి మాజీ చీఫ్లు విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, మనోజ్ తివారీ కూడా రేస్ లో ఉన్నారు. వీళ్ళు కాకుండా ఒక మహిళా ఎమ్మెల్యేలు కూడా రేస్ లో ఉన్నట్టుగా తాజాగా సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.